నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మహానామసుత్త ఆధారంగా. అవును. సంయుక్త నికాయాలోని SN 55.21, 55.22 చాలా ముఖ్యమైన సుత్తాలవి. కరెక్ట్. వాటి ఆధారంగా బుద్ధుడి బోధనలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఈ సుత్తాల్లో మహానామ అనే ఆయన అప్పటికే గొప్ప శిష్యుడు, అంటే బాగా అభ్యాసం చేస్తున్న వ్యక్తి. అవును, శ్రద్ధగల ఉపాసకుడు. ఆయన బుద్ధుడి దగ్గరికొచ్చి ఒక భయాన్ని చెప్తాడు. నేను చనిపోయేటప్పుడు నా గతి ఏమవుతుందోనని భయంగా ఉందని. ఇది వినగానే భలే ఆశ్చర్యంగా అనిపించింది కదా. నిజమే. ఎందుకంటే కొంత సాధన చేసిన వ్యక్తి కూడా మరణమంటే భయపడటం ఆలోచించాల్సిన విషయం. అదే, ఎందుకలా? అంత జ్ఞానమున్నా ఎందుకు భయం? కాబట్టి ఈరోజు మన చర్చలో ఏం తేలుద్దామంటే, అసలు మహానామ భయానికి బుద్ధుడు ఏమన్నారు? ఆయన ఎలా ఓదార్చారు? అవును. మరి సోతపన్న లాంటి దశలున్నాయి కదా, వాటి అసలు స్వభావమేంటి? చివరికి మన గమనాన్ని నిర్ణయించేదేది ఈ బోధనల ప్రకారం? మంచి భవిష్యత్తు గమనం ఎలా ఖాయమవుతుంది? సరే, ఇక మొదలు పెడదాం. ఆ మొదటి సుత్త అంటే SN 5521లో మహానామ తన ఆందోళనకి కారణం చెప్తాడనమాట. అవును, ఎందుకంత భయపడ్డాడో వివరిస్తాడు. ఆ కపిలవస్తు నగరమంట చాలా హ్మ్, రద్దీగా జనంతో ఉంటుందట. హ్మ్. సాయంత్రం పూట బహుశా బుద్ధుడి దగ్గరకో లేక భిక్షుల దగ్గరకో వెళ్ళి వస్తుంటే అప్పుడు దారిలో ఏదైనా అనుకునే ప్రమాదం జరిగితే, అంటే ఓ ఏనుగో గుర్రమో రథమో ఏదో ఒకటి అదుపు తప్పి మీదికి వస్తే, అయ్యో, ప్రమాదకరమే. ఆ హడావిడిలో, ఆ భయంలో ఆ బుద్ధుడు ధర్మం సంఘం మీద ఉండే ఏకాగ్రత, సతి అంటారు కదా, అవును, సతీ. అది పోతుందేమో, సరిగ్గా అప్పుడే చనిపోతే నా గతేంటి అని భయపడ్డాడు. సహజమే అనిపిస్తుంది ఆ భయం. అయితే బుద్ధుని స్పందన చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమన్నారు బుద్ధుడు? వెంటనే మహానామ, భయపడకు, నీ మరణం చెడ్డది కాదు, నీ అంత్యకాలం చెడ్డది కాదు అని అభయమిచ్చారు. అంటే అధోగతి పాలు కావు అని హామీ ఇచ్చారు. భయపడొద్దు అనడం ఓకే, కాని ఎందుకు? ఆ భరోసా వెనుకొన్న కారణమేంటి? దేని ఆధారంగా చెప్పారు? అక్కడికే వస్తున్నా. అదే అసలు విషయం. బుద్ధుడు వివరిస్తాడు. చూడండి, ఒకరి మనస్సు చాలా కాలం పాటు మంచి గుణాలతో పెంచారనుకోండి. ఏ గుణాలతో? అంటే విశ్వాసం, సద్ధ అంటారు, మంచి నడవడిక, శీలం, ఆ తర్వాత విన్న జ్ఞానం, సుత, త్యాగగుణం, ఛాగ, మరి వివేకం, పజ్ఞ, వీటన్నిటితో మనస్సును బాగా పెంపొందించుకుంటే. అంటే ట్రైనింగ్ ఇస్తే? అవును, బాగా శిక్షణ ఇచ్చి ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ శరీరముంది కదా మనది, ఇది 4 భూతాలతో తయారైంది, తల్లిదండ్రుల్నుంచి వచ్చింది, తిండితో నిలబడుతుంది. దీని స్వభావమే అశాశ్వతం. అవును, ఎప్పటికైనా పోవాల్సిందే. కరెక్ట్. నశించిపోతుంది, విరిగిపోతుంది, ముక్కలవుతుంది. దీన్ని కాకులు, గద్దలు, నక్కలు, కుక్కలు ఏవి తిన్నా సరే. శరీరం ఏమైనా సరే. శరీరం ఏమైనా ఎంతో కాలంగా శ్రద్ధతో పెంచిన ఆ మనస్సు మాత్రం పైకి వెళుతుంది, ఉన్నత స్థితికి చేరుకుంటుంది, వేరుపడుతుంది. ఓ, అంటే శరీరం నశించినా ఆ పెంపొందించిన మనస్సు వేరుగా పైకి వెళుతుందా? ఖచ్చితంగా. దీన్ని బుద్ధుడొక చక్కని ఉపమానంతో వివరిస్తారు. ఒక నెయ్యికుండ లేదా నూనెకుండ తీసుకోండి, దాన్ని లోతైన నీళ్లలో ముంచి పగలగొట్టండి. సరే. ఏమవుతుంది? కుండ పెంకులు బరువు కదా, అవి కిందకి మునిగిపోతాయి. అవును. కాని అందులోని నెయ్యి, నూనె అవి తేలికగా ఉంటాయి కాబట్టి పైకి తేల్తాయి. నిజమే. సరిగ్గా అలాగే ఎన్నో ఏళ్లుగా మంచి గుణాలతో, ఆ విశ్వాసం, శీలం, వివేకంతో పెంపొందించిన మనసు శరీరం పడిపోయినా కూడా పైకి ఉన్నత స్థితికి వెళ్తుంది. అద్భుతం. దీన్ని బట్టి ఏం స్పష్టమవుతోంది? ఆ చివరి క్షణం కంటే ఆ చివరి క్షణంలో మన పరిస్థితి ఎలా ఉందన్న దానికంటే జీవితాంతం మన మనస్సును ఎలా తర్బీదు చేశాం, ఏ దిశలో దాన్ని నడిపించామన్నదే ముఖ్యం. ఆ దీర్ఘకాలిక పెంపకానిదే పైచేయి అన్నమాట. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. అంటే ఆఖరి నిమిషం టెన్షన్ కంటే జీవితాంతం చేసే సాధనే ప్రధానం. సరే, మరి రెండవ సుత్త ఉంది గదా, SN 55.22, అందులో కూడా మహానామ ఇదే ఆందోళన చెప్తాడు అన్నారు. అవును, కథ అదే, ఆందోళన అదే. మరి బుద్ధుడి సమాధానంలో ఏమైనా కొత్త విషయాలున్నాయా, లేక ఇదేనా? దాదాపు ఇదే భావన. కాని బుద్ధుడిక్కడ మరో కోణాన్ని చూపిస్తారు. ఒక గొప్ప శిష్యుడు, అంటే ధర్మాన్ని అనుసరించే వ్యక్తి సహజంగానే నిబ్బానం వైపు మొగ్గు చూపడానికి, అటువైపు వ్యాలీ ఉండటానికి 4 నిర్దిష్టమైన గుణాలు కారణమవుతాయని చెప్తారు. ఓ, ఆ 4 గుణాలేవి? అవి ఉంటే నిబ్బాణం వైపు ఆకర్షణ ఉంటుందా? అంతే, ఆ గుణాల వల్లే ఆ మనసు అటువైపు వ్యాలీ ఉంటుంది. అవి:
ఒకటి బుద్ధుడిపై ధృవీకరించబడిన విశ్వాసం. దీన్ని అవే ఛాపసాద అంటారు. అంటే గుడ్డి నమ్మకం కాదా? కాదు. గుడ్డి నమ్మకం అస్సలు కాదు. బుద్ధుడు గుణాలను ఆయన అర్హుడని, సంపూర్ణ జ్ఞాని అని, విద్య, ఆచరణ రెండింటిలోనూ పరిపూర్ణుడని, సుగతుడని, లోకాన్ని తెలిసినవాడని, దేవతలకు మానవులకు గురువని, ఇలా ఆయన గొప్పతనాన్ని స్వయంగా అర్థం చేసుకుని రుజువులతో కూడిన గట్టి నమ్మకం. ఓకే. రెండవది ధర్మంపై ధృవీకరించబడిన విశ్వాసం. ధర్మం చక్కగా బోధించబడిందని, దాని ఫలితాలు ఇక్కడే, ఇప్పుడే కనిపిస్తాయని, అది కాలాతీతమని, అకాలిక, వచ్చి చూడమని ఏహిపస్సికో చెప్పగలదని, నిబ్బానానికి దారితీస్తుందని తెలివైనవారు స్వయంగా తెలుసుకోవలసిందని దృఢంగా నమ్మడం. సంఘంపై ధృవీకరించబడిన విశ్వాసం అంటే బుద్ధుడి మార్గంలో నడిచే గొప్ప శిష్యుల సమూహం సంఘం సరైన మార్గంలో నిజాయితీగా, న్యాయంగా నడుచుకుంటున్నారని, వారు దానాలకు, గౌరవానికి యోగ్యులని, ప్రపంచానికి గొప్ప పుణ్యక్షేత్రమని గట్టిగా నమ్మడం. సరే. నాలుగవది గొప్పవారికి అంటే ఆర్యులకు ప్రీతిపాత్రమైన శీలాలు కలిగి ఉండటం. తాను పాటించే నైతిక నియమాలు ఎటువంటి లోపం లేకుండా, మచ్చలేకుండా, విముక్తినిచ్చేవిగా, జ్ఞానులచే మెచ్చుకోబడేవిగా, ఏకాగ్రతకు దారితీసేవిగా ఉండటం. కేవలం నియమాలు పాటించడమే కాదు, వాటిని మనస్ఫూర్తిగా, సంతోషంగా ఆచరించడమనమాట. ఓ, ఈ 4 గుణాలు గనక ఉంటే మనస్సు సహజంగా నిబ్బానం వైపు ఆకర్షితులవుతుందన్నమాట. అవును, అటువైపే మొగ్గు చూపుతుంది. ఇక్కడే కదా చెట్టు ఉపమానం చెప్పేది? అది నాకు బాగా గుర్తుంది. అవును, సరిగ్గా ఇక్కడే. బుద్ధుడు ఏమంటారంటే, ఒక చెట్టు తూర్పు దిక్కుకు వంగి తూర్పువైపే వాలి పెరిగిందనుకోండి. సరే. దాన్ని మొదలి దగ్గర నరికితే అది ఏ దిక్కుకు పడుతుంది? తూర్పువైపే పడుతుంది. ఎటు వంగి ఉంటే అటే కదా పడేది? ఖచ్చితంగా పడమరవైపు పడదు కదా. అలాగే ఈ 4 గుణాలను బాగా పెంపొందించుకుని ఎవరి మనస్సు అయితే నిబ్బాణం వైపు మొగ్గుచూపి అటువైపే వాలి ఉంటుందో, శరీరం పడిపోయిన తర్వాత ఆ మనస్సు నిబ్బాణం వైపే వెళ్తుంది. మళ్ళీ చూశారా, ఆ దీర్ఘకాలిక దిశ, ఆ వాలు, ఇంక్లినేషన్ ఎంత ముఖ్యమో చివరి క్షణం కాదు. అంటే ఆ చెట్టును మనం ఏ దిశలో పెంచామో అన్నదే ముఖ్యం. చాలా చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇందాక మీరన్నట్టు మహానామ కనీసం సోతపన్న అనంటారు కదా? అవును, సుత్తాల్లో ఆ ప్రస్తావన ఉంది. సోతపన్న అంటే ప్రవాహంలో ప్రవేశించినవాడు. జ్ఞానోదయ మార్గంలో అది మొదటి ముఖ్యమైన మెట్టు. మరి అంతటి స్థితిలో ఉన్న వ్యక్తికి ఎందుకంత భయమొచ్చింది? అసలు సోతపన్న అంటే ఏంటి? ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న. చాలామందికి దీనిపై అపోహలుంటాయి. సోతపన్న అంటే కేవలం నాకు బుద్ధుడిపై నమ్మకం ఉంది అని చెప్పడం కాదు. అదంత తేలికైన విషయం కాదు. మరి ఏంటి? అదొక లోతైన అవగాహన స్థితి. 4 గొప్ప సత్యాలున్నాయి కదా: దుఃఖం, దుఃఖానికి కారణం, దుఃఖ నిరోధం, ఆ నిరోధానికి మార్గం. వీటిని స్పష్టంగా, ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడమా? అవును. అంతకన్నా ముఖ్యంగా ఒక సోతపన్నకు ఒక అంతర్గత ప్రమాణం ఏర్పడుతుంది. అంటే ఏది సరైన ధర్మమో, ఏది తప్పుదారి పట్టించేదో, ఇతరులపై ఆధారపడకుండా తనకు తానుగా నిర్ధారించుకునే సామర్థ్యం వస్తుంది. ఓ, తన వివేకంతోనే తెలుసుకుంటాడు. అంతే. ఇది ప్రత్యక్ష అనుభవం, అవగాహన నుండి వస్తోంది. ఎవరూ చెబితే నమ్మడం కాదు. అందుకే దాన్ని అవేచ్ఛప్పాసాధా అన్నారు. ధృవీకరించబడిన, సందేహాలు లేని విశ్వాసం. ఇది కేవలం నమ్మకం కాదు, దర్శనం లాంటిది. అంటే ఈ కాలంలో కొందరు తేలిక నాకు నమ్మకం ఉంది అనడానికి దీనికి చాలా తేడా ఉందన్నమాట. చాలా తేడా ఉంది. ఇంకో విషయం, ఇతర సుత్తాల్లో చెప్పినట్టు ఒకసారి సోతపత్తి స్థితిని చేరుకుంటే భవిష్యత్తులో అధోగతి లేదు. అంటే జంతువుగానో నరకంలోనో పుట్టే ప్రమాదం లేదు. ఆ భద్రత లభిస్తుంది. ఇది చాలా పెద్ద హామీ. ఓకే, ఇక్కడే నాకు కొంచెం చిన్న కన్ఫ్యూజన్. మీరు సోతపన్న స్థితి భద్రతనిస్తుంది, అధోగతి లేదంటున్నారు. అవును. కాని మహానామా సోతపన్న అయ్యిండి కూడా తన గమ్యం గురించి భయపడ్డాడు. మరిది వైరుధ్యం కాదా? సోతపన్నకు ఇంకా భయం ఉంటుందా? ఎందుకలా? మంచి పాయింట్. మంచి ప్రశ్న అడిగారు. ఈ పైకి కనిపించే వైరుధ్యాన్ని అర్థం చేసుకోవాలంటే అసలు ఈ దశలు సోతపన్న, సకదాగామి, అనాగామి, అర్హంత్ ఇవి ఎలా వచ్చాయో కొంచెం చూడాలి. అంటే ఇవి మొదట్నుంచి లేవా? లేవు. బుద్ధుడు బోధించడం మొదలుపెట్టిన కొత్తలో ఇలాంటి ఖచ్చితమైన వర్గీకరణ లేదు. అప్పుడు సింపుల్గా ధర్మాన్ని ఆచరించేవారు, ధర్మాన్ని చూసినవారు, లేకపోతే సాధారణ ప్రజలు అంటే పుతుజ్జనులు, అంతే. మరి ఈ లేబుల్స్ ఎందుకొచ్చాయి?
సోతపన్న సకదాగామి అని. దానికి ముఖ్య కారణం ఆనందుడు గారు. ఆయన చాలా కరుణామయుడు కదా. అవును. బుద్ధుడి శిష్యుల్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఆనందుడు వెంటనే బుద్ధుడి దగ్గరికి వెళ్ళి, స్వామీ, ఫలానా భిక్షువు మరణించారు, ఆయన చాలా శ్రద్ధగా ఉండేవారు, మీ బోధనలు పాటించారు, ఆయన గమ్యం ఏమిటి, ఎక్కడ పుట్టారు అని అడుగుతూ ఉండేవాడట. ప్రతిసారినా? అవును, దాదాపు ప్రతిసారి. ఇది పదే పదే జరగడంతో ఒకసారి బుద్ధుడు, ఆనందా, ఇలా ప్రతి ఒక్కరి గురించి అడుగుతూ నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నావు కదా అన్నట్టుగా చెప్పి, ఈ సమస్యకు ఒక పరిష్కారంగా, ఒక రకమైన బాహ్య ప్రమాణాలుగా, ఎక్స్టర్నల్ ఫ్రేమ్వర్క్, ఈ 4 దశలను రూపొందించారు. అంటే వీటి ఉద్దేశ్యం ప్రధానంగా ధర్మాన్ని అర్థం చేసుకున్న వాళ్లు ఇతరులా, ముఖ్యంగా చనిపోయిన వారి ఆధ్యాత్మిక ప్రగతిని అంచనా వేయడానికి, అలాగే తమ స్వంత స్థితిని కూడా కొంతవరకు తెలుసుకోవడానికి ఒక గైడ్ లాంటిది అన్నమాట. ఇంట్రెస్టింగ్. అంటే ఇవి సెల్ఫ్ ఎవాల్యుయేషన్కి, ఇతరుల స్థితిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే మార్కస్ లాంటివా, మైలురాళ్లు లాంటివా? అవును, సరిగ్గా చెప్పారు. ఆ మార్గంలో ఉండే ముఖ్యమైన స్టేషన్లు లేదా మైలురాళ్లు అనుకోవచ్చు. ప్రతి దశ కొన్ని మానసిక సంకెళ్ళు, సంయోజనాలు లేదా ఫెటర్స్ అంటారు మనల్ని, సంసారానికి కట్టిపడేసేవి, తెగిపోవడాన్ని సూచిస్తుంది. అవివి క్లుప్తంగా చెప్తారా? తప్పకుండా. సోతపన్న మొదటి 3 సంకెళ్ళు తెగిపోతాయి. 1. వ్యక్తిత్వ దృష్టి, నేను, నాది, శాశ్వతమనే భ్రమ. 2. సందేహం, బుద్ధ, ధర్మ, సంఘాలపై. 3. తప్పుడు కర్మకాండలు, వ్రతాలపై గుడ్డి నమ్మకం. వీరికి ధర్మచక్షువు ఉదయిస్తుంది. అంటే దుఃఖాన్ని, మార్గాన్ని స్పష్టంగా చూస్తారు. ఇది చాలా కీలకం. సకదగామి అంటే ఒకసారి తిరిగి వచ్చేవారు. కామం, ద్వేషం బాగా బలహీనపడతాయి. పూర్తిగా పోవు, కాని చాలా బలహీనపడతాయి. అనాగామి అంటే తిరిగి రానివారు. ఇంద్రియ సుఖాలపై కోరిక, కామరాగం, పగ లేదా ద్వేషం, వ్యాపాద పూర్తిగా తొలగిపోతాయి. వీళ్ళు ఇక మానవ లోకానికి రారు. అర్హంత్ మిగిలిన 5 సంఖ్యళ్ళు కూడా. రూపరాగం, అరూపరాగం, మాన, ఉద్ధచ్చ, అవిజ్జ పూర్తిగా పోతాయి. సంపూర్ణ విముక్తి, ఇక పునర్జన్మ లేదు. ఓకే, ఈ దశలో వాటికి సంబంధించిన సంఖ్యళ్ళు అర్థమయ్యాయి. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది అంటున్నారు కదా? అవును, అత్యంత ముఖ్యమైన విషయం. వినండి. ఈ దశలు వేరువేరుగా కనిపిస్తున్నా వీటన్నింటినీ సాధించడానికి చేసే అభ్యాసం, ప్రాక్టీస్ మాత్రం ఒక్కటే. ఒక్కటేనా అన్నిటికీ? అవును, అదే ఆర్య అష్టాంగ మార్గం. అంటే సరైన దృష్టి, సరైన సంకల్పం, సరైన వాక్కు, సరైన కర్మ, సరైన జీవనం, సరైన ప్రయత్నం, సరైన ఏకాగ్రత, సరైన సమాధి. అంతే. అంటే నేను కేవలం సోతపన్న అవుతాను, మిగతావి తర్వాత చూసుకుంటాను అని అనుకోవడానికి లేదా? అస్సలు లేదు. అలా మార్గాన్ని ముక్కలు చేయలేం. ఉదాహరణకు, సరైన సంకల్పంలో కామరహిత, ద్వేషరహిత, క్రూరత్వరహిత ఆలోచనలుండాలి కదా. అవును. మరి అలాంటప్పుడు ఇంద్రియ సుఖాల్లో మునిగితేలుతూ, ఇతరులపై ద్వేషంతో రగిలిపోతూ, నేను సోతపత్తి కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను, నా సంకల్పం సరైనదే అని ఎలా చెప్పుకోగలరు? అది కుదరదు. మార్గం సమగ్రమైనది, దాన్ని విడదీయలేం. కొందరు సోతపత్తిని ఏదో సులభమైన మొదటి స్టెప్గా భావిస్తారు, కాని అది కాదు. అర్హంతత్వానికి చేసే సాధనే అది కూడా. వావ్! అంటే అర్హంతత్వానికి వెయ్యే మొదటి అడుగే సోతపత్తి, కాని నడిచే బాట మాత్రం మారదు, ఒకటే. అద్భుతం. సరే, ఇప్పుడు మళ్లీ మహానామ దగ్గరకొద్దాం. ఆయన సోతపన్న అయ్యుండి కూడా భయపడ్డాడు. సోతపత్తి అంటే దుఃఖాన్ని అర్థం చేసుకోవడం, సంఖ్యలు తెగడం అన్నారు, భవిష్యత్తు జన్మలు చూడ్డం కాదన్నారు. అవును. మరి మహానామ ఆందోళనకు అసలు కారణమేంటి? ఆ క్షణంలో ఏం జరుగుంటుంది? సరిగ్గా అక్కడికే వద్దాం. సోతపత్తి అంటే జ్యోతిష్యం కాదు. ఫలానా వాళ్లు 7 జన్మల్లో ముక్తి పొందుతారని చెప్పడం కూడా కాదు. చూడండి, బుద్ధుడి అగ్రశిష్యుడైన సారిపుత్తుడుగారే కొన్నిసార్లు ఇతరుల ఖచ్చితమైన పునర్జన్మలను చూడలేకపోయారు. అవునా? అవును. సోతపత్తి యొక్క అసలు కొలమానమేంటంటే, దుఃఖమంటే ఏమిటి, అది ఎక్కడి నుండి వస్తుంది అనే దానిపై ఎటువంటి సందేహం లేని, తిరుగులేని అవగాహన కలగడం. ముఖ్యంగా మనసు యొక్క ఒక ప్రవృత్తి ఉంటుంది, దాన్ని చిత్తనిమిత్తం అంటారు. అంటే మనసు యొక్క గుర్తు, దాని స్వభావం. ఈ చిత్తనిమిత్తం ఎలా కోరికను, తృష్ణ పుట్టిస్తుందో, ఆ కోరిక ఎలా దుఃఖానికి దారితీస్తుందో ప్రత్యక్షంగా చూడటం. అంటే కారణకార్య సంబంధాన్ని చూడటమా? అంతే. ఈ చిత్తం కోరికను చూపించినప్పుడు బయట ఏ పరిస్థితి ఉన్నా సరే లోపల దుఃఖం వస్తుంది. అది కోరికను చూపించినప్పుడు దుఃఖం ఉండదు.
ఈ రెండిటి మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని స్పష్టంగా చూడగలగడమే సోతపత్తి. ఓకే. ఈ అవగాహన ఒకసారి కలిగితే ఇక ఆ చిత్తాన్ని కోరిక పుట్టించకుండా చేయడానికి, దాన్ని తృష్ణకు అసమర్థంగా మార్చడానికి ఆర్య అష్టాంగ మార్గమే ఏకైక సరైన మార్గం అని కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇది మంత్రం కాదు, తాత్కాలిక అనుభూతి కాదు, ఆ చిత్తాన్ని పూర్తిగా ప్రతి క్షణం శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించడం. ఓకే, ఇప్పుడు మహానామ పరిస్థితికి వద్దాం. ఆ ప్రమాదకరమైన క్షణంలో అతని సతి ఏకాగ్రత చెదిరిపోవడం అంటే దానర్థం అతను సోతపన్నగా పొందిన ఆ ప్రాథమిక అవగాహనను కోల్పోయాడని కాదా? కాదు, కోల్పోయాడని కాదు. బహుశా ఆ తీవ్రమైన భయం వల్ల ఆ స్పష్టత యొక్క విశాల సందర్భం, వైడర్ కాంటెక్స్ట్, తాత్కాలికంగా మరుగున పడి ఉండవచ్చు, కొంచెం అస్పష్టంగా ఉండొచ్చు. కాని దుఃఖం ఎక్కడి నుండి వస్తుందనే మూల అవగాహన, ఫండమెంటల్ అండర్స్టాండింగ్ మాత్రం పోలేదు. అందుకే బుద్ధుడు నీ మరణం చెడ్డది కాదు అని భరోసా ఇచ్చారా? ఖచ్చితంగా. అతను భయంతో పూర్తిగా కొట్టుకుపోలేదు, తన స్థితి నుండి పూర్తిగా జారిపోలేదు. అయితే ఇది ఏం సూచిస్తుంది? అలాంటి ఊహించని తీవ్రమైన పరిస్థితులను కూడా సంయమనంతో ఎదుర్కోవటానికి అతను తన మనసుని ఇంకా పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వలేదని అర్థం. ఇంకా మెరుగుపరుచుకోవాలి, ఆ అభ్యాసం కొనసాగాలి. అంటే ప్రాక్టీస్ ఇంకా పూర్తి కాలేదు. అవును. అందుకే మళ్ళీ బుద్ధుడు చెప్పిన మాట గుర్తు చేసుకోవాలి. అత్యంత ప్రధానమైనది ఆ దీర్ఘకాలిక శిక్షణ, పెంపకం, కల్టివేషన్. శీలం, వివేకం, సంయమనం, త్యాగం, విశ్వాసం, వీటిని నిరంతరం అభ్యసించాలి. ఆ వంగిన చెట్టులాగే మనసు ఏ దిశలో ఎక్కువ కాలం వాలి ఉందో అదే దాని గమనాన్ని నిర్ణయిస్తుంది. చివరి క్షణంలో వచ్చే చిన్నపాటి అలజడి ఆ దిశన మార్చలేదు. ఆ వంపు చాలా బలంగా ఉంటుంది. ఇది వింటుంటే నాకింకో విషయం గుర్తొస్తోంది. చాలామందిలో ఒక నమ్మకం బలంగా ఉంటుంది కదా, అదేంటంటే మనం చనిపోయేటప్పుడు మన చివరి ఆలోచన, లాస్ట్ థాట్ ఏదైతే ఉంటుందో అదే మన తర్వాతి జన్మను నిర్ణయిస్తుందని. మరి ఈ సుత్తాలు వింటుంటే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అవును. ఆ నమ్మకం ఈ సుత్తాల వెలుగులో చూస్తే పూర్తిగా నిరాధారమైనది అని చెప్పాలి. బుద్ధుడు ఎక్కడా అలా చెప్పినట్టు లేదు. పైగా కొంచెం లాజికల్గా ఆలోచించండి. చెప్పండి. జీవితాంతం ఒక వ్యక్తి మంచి పనులు చేసి, ధర్మాన్ని ఆచరించి, చివరి క్షణంలో అనుకోకుండా ఏదో తెలియని కారణం వల్ల ఒక చెడు ఆలోచనో, భయమో వచ్చిందనుకోండి. రావచ్చు. అప్పుడు ఆ జీవితకాల సాధన అంతా బూడిదలో పోసిన పన్నీరేనా? అంతా వృధా అయిపోయి అధోగతి పాలవుతారా? అదెలా సమంజసం? నిజమే, అది అన్యాయంగా అనిపిస్తుంది కదా. సుత్తాలెప్పుడు నొక్కి చెప్పేది అభ్యాసం యొక్క సంచిత ప్రభావాన్ని, క్యుమ్యులేటివ్ ఎఫెక్ట్, పేరుకుపోయిన ప్రభావం. మళ్ళీ ఆ వంగిన చెట్టు కథే. చెట్టు ఏళ్ల తరబడి ఏ దిక్కుకు వంగి పెరిగిందో ఆ దిక్కుకే పడుతుంది. చివరి నిమిషంలో గాలి ఎటు వీచినా దాని అసలు వంపు మారదు కదా. మరి ఈ చివరి ఆలోచన సిద్ధాంతం ఎందుకంత పాపులర్ అయిందంటారు? సులభంగా ఉందని అనిపిస్తుందా? బహుశా అదే కారణం కావచ్చు. ఏం పర్లేదులే, జీవితాంతం ఎలా ఉన్నా ఆ చివర్లో ఏదో ఒక మంచి ఆలోచన చేస్తే చాలు, స్వర్గానికి పోతాం అని అనుకోవడం. ఒక రకంగా సులభమైన మార్గంలా, ఒక షార్ట్కట్లా అనిపిస్తుంది. అంటే బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఒక సాకు లాంటిదా? ఆ ప్రమాదం ఉంది. మన రోజువారీ పనుల పట్ల, ఆలోచనల పట్ల బాధ్యత వహించకుండా, అంటే ఆ చెట్టును జాగ్రత్తగా సరైన దిశలో నాటకుండా, దానికి నీళ్లు పోసి పెంచకుండా, చివరి నిమిషంలో ఏదో మంత్రం వేసి దాన్ని సరైన దిశలో పడేయాలని చూడటంలాంటిది. అది జరగదు. జీవితాంతం అశ్రద్ధ చేసి తప్పుడు దిశలో వంగిపోయిన మనస్సును చివరి క్షణంలో వచ్చే ఒక పరిపూర్ణమైన ఆలోచన కూడా మార్చలేదు. ఆ చెట్టు ఎటు వంగి ఉందో అటువైపే పడుతుంది. అందుకే స్థిరమైన ప్రయత్నం, నిరంతర అభ్యాసం ఎంత ముఖ్యమో ఈ సుత్తాలు పదే పదే చెప్తున్నాయి. చాలా స్పష్టంగా వివరించారు. సరి, ఇప్పుడు ఆఖరిగా మనం సాధారణ గృహస్థులం, అంటే పుతుజ్జనులు, ఇంకా మార్గఫలాలు పొందనివారు విషయానికి వద్దాం. బుద్ధుడు ధర్మం, సంఘం యొక్క స్మరణ, అంటే అనుసతి ద్వారా మనం ఈ మార్గాన్ని ఎలా అనుసరించవచ్చు, ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఇది చాలా ముఖ్యమైన, ఆచరణాత్మకమైన ప్రశ్న. ఇక్కడ అనుస్సతి అంటే స్మరించుకోవడం, గుర్తుచేసుకోవడం. అయితే దేన్ని? కేవలం బుద్ధుడి విగ్రహాన్నో, గుడినో, లేక సంఘమంటే ఏదో భవనాన్నో కాదు. మరి దేన్ని? బుద్ధుడు, ధర్మం, సంఘం అనేవి కొన్ని అత్యున్నత విలువలకు ప్రతీకలు. వాటిని స్మరించుకోవాలి. ఉదాహరణకు
బుద్ధుణ్ణి తలుచుకుంటే మనకు ఏం గుర్తొస్తుంది? కరుణ, ప్రజ్ఞ, శాంతి, అహింస. సరిగ్గా అహింస, సత్యం, సంయమనం. ఇవి. ధర్మాన్ని స్మరిస్తే సత్యం, కాలాతీతమైన మార్గం, విముక్తి. సంఘాన్ని, గొప్ప శిష్యులను స్మరిస్తే నిజాయితీ, సరళత, పట్టుదల, క్రమశిక్షణ. ఇలా ఆ విలువలను మనం గుర్తుచేసుకోవాలి. ఓకే, ఆ విలువలను గుర్తు చేసుకోవాలి. తరువాత ఆ విలువలతో మనల్ని మనం పోల్చుకోవాలి. అంటే నా గడిచిన పనులు, ఇప్పుడు నేను చేస్తున్న పనులు, రేపు చెయ్యాలనుకుంటున్న పనులు, ఇవి ఆ గొప్ప విలువలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఉదాహరణకు నేనిప్పుడు ఒకరి మీద కోప్పడబోతున్నాను అనుకోండి. వెంటనే ఒక్క నిమిషం, ఇది బుద్ధుడు చెప్పిన కరుణకు, సంయమనానికి అనుగుణంగా ఉందా అని ప్రశ్నించుకోవాలి. లేదా ఏదైనా చిన్న అబద్ధం చెప్పాలనిపిస్తే ఇది సత్యం అనే ధర్మ విలువకు సరిపోతుందా అని ఆలోచించుకోవాలి. అంటే మనల్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట. అంతే. ఈ స్మరణ, ఈ పోలిక, ఇవి దేనికి దారితీయాలి? మన చర్యలను, మన మాటలను, మన ఆలోచనలను ఆ ఉన్నతమైన విలువలతో సమలేఖనం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఇది ప్రతిక్షణం మన ముందు ఒక స్పష్టమైన ఎంపికను పెడుతుంది. ఏంటా ఎంపిక? నేను బుద్ధుడు, ధర్మం, సంఘం ప్రతిబింబించే విలువలతో కూడిన మార్గాన్ని ఇప్పుడు అనుసరించాలా? లేక నా పాత అలవాట్ల ప్రకారం, కోరికల ప్రకారం, ద్వేషం ప్రకారం వెళ్లాలా? ఇక్కడ నేను గృహస్థుడిని, నాకు పనులున్నాయి, బాధ్యతలున్నాయి లాంటి సాకులు చెప్పడానికి లేదు. ఆ ఎంపిక పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది, ఆ క్షణంలోనే ఉంటుంది. మరి ఈ విలువలతో సమలేఖనం చేసుకోవడం వల్ల తక్షణ లాభమేమైనా ఉందా? దీర్ఘకాలికంగా మనసు మంచివైపు వెళుతుందని చెప్పారు. సరే, ఉంది. ఖచ్చితంగా తక్షణ లాభం కూడా ఉంది. మనం ఆ విలువలతో సమలేఖనం అయ్యున్నామని గుర్తించినప్పుడుగాని, లేదా ఆ దిశగా వెళ్లాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నప్పుడుగాని, ఇక్కడే ఇప్పుడే ఒక రకమైన మానసిక ప్రశాంతత, సంతృప్తి, తేలిక కలుగుతాయి. దీన్ని సుఖవిహారం అనవచ్చు. అది ధ్యానంలో దొరికే ప్రశాంతత లాంటిదే. ఓ అప్పుడు మనకు ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. నన్ను సరైన మార్గాన్ని ఎంచుకోకుండా ఏదీ ఆపుతోంది, బయట ఏదీ ఆపడం లేదు. నా భార్యో, పిల్లలో, ఉద్యోగమో, వ్యాపారమో ఇవేవీ కాదు. నేనే దాన్ని ఎంచుకోకపోవడమే నన్ను ఆపుతోంది. ప్రతిసారీ ఇదే జరుగుతోంది. ఈ స్పష్టత రావడం చాలా ముఖ్యం. నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు. ఈరోజు మనం చాలా లోతైన విషయాలు చర్చించుకున్నాం. ఒక్కసారి మన చర్చలోని ముఖ్యాంశాలను క్లుప్తంగా గుర్తు చేసుకుందామా? తప్పకుండా. 1. మరణ సమయంలోని ఆ చివరి క్షణం కంటే జీవితాంతం మన మనస్సును ఎలా పెంపొందించుకున్నాం? ఆ శీలం, వివేకం, విశ్వాసం, త్యాగం, అదే మన గమనాన్ని నిర్ణయించే ప్రధానాంశం. ఆ వంగిన చెట్టు ఉపమానం కీలకం. అవును. 2. సోతపన్న, సకదాగామి లాంటి జ్ఞానోదయ దశలనేది మార్గంలో మైలురాళ్లు లాంటివి. కాని వాటన్నింటికీ నడిచే మార్గం ఒకటే. అదే ఆర్య అష్టాంగం మార్గం. అది సమగ్రమైనది, విడదీయలేనిది. కరెక్ట్. 3. సోతపత్తి అంటే భవిష్యత్తు జన్మలు చూడటం కాదు. అసలు దుఃఖాన్ని, దాని కారణమైన తృష్ణను, దాని నివారణ మార్గాన్ని నిస్సందేహంగా, ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడం, ఆ అంతర్గత ప్రమాణం ఏర్పడటం. 4. బుద్ధుడు, ధర్మం, సంఘం యొక్క స్మరణ, అనుస్సతి అంటే కేవలం విగ్రహాలను, పుస్తకాలను, భవనాలను గుర్చేసుకోవడం కాదు. అవి సూచించే అత్యున్నత విలువలను, అహింస, సత్యం, కరుణ, సంయమనం వంటివి గుర్తు చేసుకుని మన రోజువారీ చర్యలను, ఆలోచనలను వాటితో సమలేఖనం చేసుకోవడానికి ప్రతిక్షణం ప్రయత్నించడం. చాలా చక్కగా చెప్పారు. అద్భుతంగా సంగ్రహించారు. ఇక ముగించే ముందు వినేవారికి ఒక చిన్న ఆలోచనను వదిలి వెళ్దామా? తప్పకుండా. మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, మన స్థిరమైన అభ్యాసం, మంచి విలువలతో మనల్ని మనం సమలేఖనం చేసుకోవడం, ఇదే మన మనస్సు యొక్క దిశను, గమనాన్ని ఆ చివరి క్షణం కంటే ఎంతో బలంగా, శక్తివంతంగా నిర్ణయిస్తుంది అని. అలాంటప్పుడు గమ్యం ఎంత దూరంగా అనిపించినా, ఎంత కష్టంగా తోచినా సరే, ఆ ఉన్నతమైన సమలేఖనం వైపు ఈరోజు, ఈ క్షణం మనం వేయగల ఒక చిన్న, స్థిరమైన అడుగేమిటి? దీని గురించి అందరం ప్రశాంతంగా ఆలోచించుకుందాం. అద్భుతమైన ప్రశ్న. ఈ లోతైన అన్వేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో త్వరలో మళ్ళీ కలుద్దాం.